దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం. ఈరోజు మనం వివిధ రకాల దీర్ఘఘనాల ఉపరితల వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఉదాహరణకి ఇది ఆరిగామి కళని ఉపయోగించి తయారు చేయబడిన ఒక కాగితపు పెట్టె. ఆరిగామి అంటే తెలుసు కదా, ఇది జపనీయుల కళ. కాగితాన్ని మడత పెట్టడం ద్వారా రకరకాల ఆకారాల్ని సృష్టిస్తారు. సరే, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది 5 ముఖాలను మాత్రమే కలిగి ఉంది, పై ముఖం లేదు. కాబట్టి మనం ఉపరితల వైశాల్యం కనుక్కునేటప్పుడు 6 ముఖాలకి బదులు 5 ముఖాల వైశాల్యాల్ని కూడాలి. మనం ఇప్పుడు దీని ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. మీకు సూత్రం గుర్తుందా? ఈ పెట్టె యొక్క పొడవు L, ఎత్తు H మరియు వెడల్పు B అనుకుందాం. ఈ పెట్టె ఉపరితల వైశాల్యాన్ని మనం కనుక్కుందాం. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం అని చెప్పచ్చు. ఎలా అంటే దీని ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి ముందుగా మనం ప్రతి ముఖం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. ముందుగా ఈ ముఖాన్ని తీసుకుని దాని వైశాల్యం L/Hని గుర్తిద్దాం. ఈ పక్క ముఖ వైశాల్యం B/H, మళ్ళా ఈ పక్క ముఖ వైశాల్యం L/H, తిరిగి ఈ ప్రక్క ముఖ వైశాల్యం B/H. ఇప్పుడు మనం 4 పక్క ముఖాల అంటే పక్క తలాల వైశాల్యం కనుక్కున్నాం. కింది తల వైశాల్యం అంటే ముఖ తల వైశాల్యం L/B అవుతుంది. కాబట్టి మనకి 2 సార్లు L/H ప్లస్ 2 సార్లు B/H వచ్చింది. తర్వాత ఒక్కసారి L/B వచ్చింది, ఎందుకంటే పై భాగం లేదు కాబట్టి L/B రెండవసారి రాలేదు. మనం గత పాఠ్యాంశంలో చూసిన ఉదాహరణలో పై కప్పులో అమర్చబడిన చెక్క దూలాన్ని గుర్తు తెచ్చుకోండి. 3 ముఖాలను మాత్రమే చూడగలం, ఎందుకంటే మనకి అవి మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి మనం కేవలం 3 ముఖాలకు మాత్రమే పాలిష్ ఖర్చు చెల్లించాలి. ముఖం 1, అడుగు ముఖం 2 అయితే మరొక వైపు ముఖం 3. అడుగు భాగం అంటే అడుగు వైపున ముఖం పొడవు వెడల్పును కలిగి ఉంది మరియు లోతును ఎత్తు అనుకుందాం. అప్పుడు మొదటి ముఖం వైశాల్యం పొడవు ఇంటూ ఎత్తు ప్లస్ అడుగు ముఖం వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు ప్లస్ మూడవ ముఖం వైశాల్యం పొడవు ఇంటూ ఎత్తు. కాబట్టి ఈ ప్రత్యేక దీర్ఘఘన ఉపరితల వైశాల్యము L/H ప్లస్ L/B ప్లస్ L/H. కాబట్టి దీర్ఘఘనాకార చెక్క దూలం యొక్క 3 ముఖాల వైశాల్యాల్ని కూడడం ద్వారా మనం పాలిష్ చేయవలసిన వైశాల్యాన్ని కనుక్కుంటాం. అందువల్ల సూత్రాన్ని బట్టి పట్టకండి, ముందుగా ఆకారాన్ని గమనించాలి. ఆ తర్వాత ఆ ఆకారానికి ఉన్న తలాలు అంటే ముఖాలు ఎన్నున్నాయో చూసుకుని దాన్ని బట్టి ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. అర్థమైంది కదా?